వరంగల్ ఎంజీఎం ఆవరణలో ఓ దారుణ ఘటన వెలుగు చూస్తుంది. 2-3 రోజుల వయసుండే శిశువును కుక్కలు పీకుతుండడంతో అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా కంగుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ నడి లైవ్ ద్వారా తెలుసుకుందాం. రవికాంత్, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఈ వరంగల్ ఎంజీఎంలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? విషయం జరిగి కొన్ని గంటలు గడుస్తున్నప్పటికీ కూడా హెల్త్ మినిస్ట్రీకి సంబంధించి హైయర్ అఫీషియల్స్ ఎవరైనా సమీక్షించడం జరిగిందా, లేదంటే అక్కడున్న సూపరింటెండెంట్ ఒక వివరణ ఇస్తున్నారు? దీనికి సంబంధించి విచారణ ఏమైనా కొనసాగుతుందా? శోభన్, మీరు చెప్పినట్టు సూపరింటెండెంట్ నిన్న సాయంత్రం జరిగిన సంఘటనకు సంబంధించి నిన్న రాత్రి 11 గంటల తర్వాత ఎంజీఎం సూపరింటెండెంట్ దీనికి సంబంధించినటువంటి ఒక ప్రెస్ రిలీజ్ మాత్రం చేసిన నేపథ్యం ఇప్పటి వరకు అధికారులకు సంబంధించి జిల్లా అధికారులు కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించిన సందర్భం అయితే మనం లేదని చెప్పుకోవాల్సి ఉంటుంది. మనం ప్రస్తుతం ఉన్నటువంటిది పోలీస్ అవుట్ పోస్ట్, ఇక్కడ అత్యవసర సేవలకు సంబంధించినటువంటి విభాగం ఉంటుంది. దాని పక్కనే అవుట్ పోస్ట్కి సంబంధించిన పోలీస్ వాళ్ళకి సంబంధించి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన అవుట్ పోస్ట్ ఉంటుంది. దీనికి సమీపంలోనే మనం జరిగిన సంఘటన మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 2-3 రోజులకు సంబంధించినటువంటి నవజాత శిశువుకు సంబంధించిన మృతదేహం ఇదే ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు గుర్తించారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించారు. ఇది తీవ్ర కలకలం రేపుతా ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ఏదైతే నవజాత శిశువు పూర్తి స్థాయిలో ఒక ఆసుపత్రిలోనే పుట్టినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ శిశువుకు సంబంధించి ట్యాగ్ కూడా ఉన్న నేపథ్యంలో అసలు ఎక్కడి నుంచి కుక్కలు తీసుకొచ్చాయి, ఆ కుక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాయి అనే విషయంలో పోలీసులు అయితే విచారణ చేపడుతున్న నేపథ్యం. ఇదే ప్రాంతంలో ఆ కుక్కలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి ఆ నవజాత శిశువును పీక్కు తినే దృశ్యాలు అయితే ఒక భయంకరంగా ఒక దారుణమైన పరిస్థితిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ కుక్కలు ఆ నవజాత శిశువును ఎక్కడి నుంచి తీసుకొచ్చాయన్న సమాచారం మాత్రం ఇప్పటికీ పోలీసులు సేకరిస్తున్న నేపథ్యము. పూర్తి స్థాయిలో ఆ శిశువు ఆడ శిశువా మగ శిశువా అనేది కూడా ఇప్పటికీ నిర్ధారణ కాని నేపథ్యము. శిశువు అయితే ఆసుపత్రిలోనే జన్మించినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అయితే పోలీస్ అధికారులు చెప్పే విషయం ఏంటంటే ఎంజీఎం ఆసుపత్రికి సంబంధించి అన్ని రికార్డులు పరిశీలించాము. దీనికి సంబంధించి ఇక్కడ రికార్డుల్లో ఎటువంటి విషయాలు తేలలేదు. అంటే ఎంజీఎం సూపరింటెండెంట్ చెప్పినటువంటి ప్రెస్ నోట్లో కూడా చెప్పిన స్పష్టమైన విషయం, ఎంజీఎం ఆసుపత్రిలో శిశువులకు సంబంధించినటువంటి జననాలు జరగవు. ఎవరైనా క్రిటికల్ సంబంధించినటువంటి కేసులు వస్తే అటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటి పరిస్థితి కూడా లేదు. నియోనాటలకు సంబంధించినటువంటి రికార్డులు పరిశీలించిన నేపథ్యంలో అక్కడికి సంబంధించినటువంటి శిశువులు కూడా కాదని తేల్చి చెప్పిన నేపథ్యము. అయితే పూర్తి స్థాయిలో ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రి హన్మకొండ కావచ్చు, వరంగల్ సంబంధించి కావచ్చు, ప్రైవేట్ ఆసుపత్రిలోనే ఎక్కడైనా పుట్టి ఉంటారో అక్కడి నుంచే తీసుకొచ్చి పడవేశారనే అనుమానం మాత్రం రేకెత్తా ఉంది. ఇప్పటికే మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది కాబట్టి మటవాడకి సంబంధించినటువంటి ప్రత్యేక బృందాలు వివిధ ఆసుపత్రులకు వెళ్ళి అక్కడ విచారణ చేస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కుక్కల బెడద తీవ్రంగా ఉందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో కుక్క కాట్లు కూడా పెరుగుతున్న నేపథ్యం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి. ప్రస్తుతం మనం మాట్లాడినటువంటి వరంగల్ నగరపాలక సంస్థ పరిధిలో కుక్కలకు సంబంధించిన బెడద తీవ్రంగా మారిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నగరంలో 40,000కు పైచిలుకు కుక్కలు ఉన్నాయంటే సమస్య ఎంత స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు బల్దియాకు సంబంధించినటువంటి చర్యలు కూడా పూర్తి లోపభీష్టంగా ఉన్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రతిరోజు 20 కుక్క కాట్లతో ఎంజీఎంకే ఎవరైతే పేషెంట్లు వస్తున్నారంటే సమస్య కుక్కల బారిన పడి కుక్క కాట్ల బారిన పడి ఎంత సమస్య తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒక ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో చింతగట్టు క్యాంపు, వరంగల్ సమీపంలోనే చింతగట్టు క్యాంపు ఉంటుంది. ఆ సమీపంలో ఏదైతే కుక్కలకు సంబంధించినటువంటి నవజాత శిశువు కాబట్టి వరంగల్ ఎంజీఎం ఆవరణలో ఈ ఘటన జరిగింది కాబట్టి వరంగల్ ఎంజీఎం నుంచి కావచ్చు, లేదంటే ఆ చుట్టుపక్కల కొద్ది కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి నవజాత శిశువే అక్కడికి రావడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో సీసీ కెమెరాలు ఉన్నాయా, మార్చరీ రికార్డు కానీ, ఇన్పుట్ పేషెంట్ రికార్డు కానీ, అక్కడ ఉన్న సిబ్బంది సెక్యూరిటీ కానీ ఎలాంటి వివరణ ఇస్తున్నారు? ఒకవైపు సూపరింటెండెంట్ ఏమో ఒక వివరణ ఇచ్చారు, దానికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి, వైద్య ఆరోగ్య శాఖ నుంచి సంతృప్తికరమైన ఇప్పటివరకు ఒక సమాచారం కూడా రాలేదు. ప్రజలు ఎంజీఎంని సందర్శించాలంటే కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు అక్కడ వారి మాటల్లో కనిపిస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి?
అయితే రోజు రోజుకు మీరు చెప్పిన విషయం ప్రకారం ఎంజిఎం సంబంధించినటువంటి క్రెడిబిలిటీ రోజు రోజు తగ్గిపోతూ ఉంది. గతంలో మనం చూసాము ఒక 5 గంటల పాటు కరెంటు పోయిన సందర్భంలో రోగులు ఎంత ఇబ్బందులు పడ్డారో గతంలో మనం చూసాము. ప్రతి సందర్భంలోనూ ఇలాంటి సమస్యలు జటిలమవుతున్న నేపథ్యంలో రోగులు ఎంజిఎం ఆసుపత్రికి రావాలంటేనే భయపడుతున్న నేపథ్యం. మీరు అన్నట్టుగా శోభర్, మనం ఉన్నటువంటి ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ అనేది, సీసీటీవీ కెమెరాలు అనేవి లేవని మనం చెప్పాల్సి ఉంటుంది. పోలీసులకు దీనికి సంబంధించి విచారణ లేట్ అవుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా రాష్ట్ర స్థాయికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ పరంగా ఎటువంటి దీనిపైన విచారణ సంబంధించి కావచ్చు, ఒక ప్రెస్ రిలీజ్ కావచ్చు, ఎటువంటిది ఇప్పటి వరకు నిన్న సాయంత్రం 5 గంటలకు ఈ పరిస్థితి, ఈ సంఘటన జరిగితే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో కానీ ఎటువంటి చలనం లేదని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న పోలీసులు చెప్పే విషయం ప్రకారం అయితే ఇక్కడ తమంతా కూడా ఇక్కడ నిలబడిన సందర్భంలో ఇటంతా కూడా చెత్తగా ఉంటుంది, ఆ చెత్త చెదరం వేసి ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఈ పోలీస్ అవుట్ పోస్ట్ పక్కనే. ఆ ప్రాంతంలో కుక్కలు, అంటే ఒక 2 కుక్కలు ఒక నవజాత శిశువును పీక్తున్నట్టుగా చూసి అక్కడికి వెళ్ళి చూస్తే పూర్తి స్థాయిలో సగ భాగం లేదనే మనం చెప్పాల్సి ఉంటుంది. అప్పటికే అక్కడికి పోలీసులు చేరుకొని దానికి సంబంధించిన విచారణ చేస్తున్న నేపథ్యము. ముఖ్యంగా ఎంజిఎం ఆసుపత్రిలో పడేశారా లేకపోతే ఎంజిఎం ఆసుపత్రి చుట్టుపక్కల నుంచి కుక్కలు తీసుకొచ్చాయా అనేది మాత్రం పెద్ద సందేహంగానే ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇటు రాకపోకలకు నడవడానికి పోవడానికి కూడా ఇక్కడ పరిస్థితి లేనందున ఎంజిఎం ఆసుపత్రిలోనే ఎవరైనా టాయిలెట్స్కి వచ్చిన నేపథ్యంలో అక్కడ పడవేసి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.